ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. చాలా గ్యాప్ వచ్చేసింది లాంగ్ వీడియోస్ చేసి. ఎందుకు గ్యాప్ వచ్చిందో కూడా నేను తర్వాత మీకు చెప్తాను. ఇప్పుడు వీడియో అయితే కంబాల చెరువులో ఉన్న పార్క్ గురించి చెప్పబోతున్నాను. అందులో నేను చాలా ఎంజాయ్ చేశాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీకు చూపిస్తాను. అందులో ఏమేమి ఉన్నాయో చూడలేని వాళ్ళు చూడండి. కంబాల చెరువు పార్క్ ఇది ఎంట్రన్స్ అండి. పక్కనే ఒక షెడ్ కింద కనిపిస్తుంది కదా, ఇది లోపల మేము తీసిన పిక్. చాలా దూరం నుంచి తీయాల్సి వచ్చింది. అక్కడ టికెట్స్ 30 రూపీస్ పర్ పర్సన్, హాఫ్ టికెట్ పిల్లలకైతే. ఇది ఎంట్రన్స్ అండి లోపలికి వెళ్ళడానికి. అక్కడ పిక్స్ తీయడానికి చాలా బాగుంది. ఏదో స్టార్ట్ చేశారు కూడా షో. లోపలికి వచ్చాం. గోదావరి గురించి, గోదావరి సినిమాలో గోదావరి పాటేశాడు అనమాట. అన్నీ చూపిస్తున్నాడండి. వాటర్లో ఇలా తెర కింద వేస్తారని నాకు ఫస్ట్ టైం తెలుసు. నేను ఎప్పుడూ చూడలేదు ఇలాంటి షో. మన గోదావరి గురించి, రాజమహేంద్రవరం గురించి, కల్చర్ గురించి చాలా బాగా వివరించారండి. నేను ఇక్కడి నుంచి అయితే ఏం మాట్లాడదలుచుకోలేదు. రాజమహేంద్రవరం గురించి తెలుసుకోవాల్సిన వాళ్ళు, దాని యొక్క గొప్పతనం, అక్కడ ఉన్న ప్లేసెస్ ఏమేమి ఉంటాయో అవన్నీ తెలుసుకోవాలనుకునే వాళ్ళు సైలెంట్గా వీడియోని ఎండింగ్ వరకు చూసేయండి. ఇంతటి పూర్వ చరిత్ర గల రాజమహేంద్రవరం సాంస్కృతిక విషయాలకే కాక మారుతున్న కాలానికి అనుగుణంగా తెలుగువారి అభివృద్ధికి, ఆధునీకరణకు పుట్టినిలుగా మారింది. అందుకు సాక్ష్యం నేనే. శతాబ్దం చివరి రోజుల్లో ఆంధ్ర సంఘ సంస్కర్త శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి సంఘ సంస్కరణలు మొదలుపెట్టింది మన రాజమండ్రిలోనే. ఈనాటి సమాజానికి ఈ బాల వితంతు పునర్వివాహాలు, ఈ సంఘ సంస్కరణలు, ఈ రచనలు అన్ని విప్లవాత్మకంగా, దుస్సాహసంగా అనిపించవచ్చు. ఈ సంఘంలో మార్పుతోనే మనమంతా ముందు తరాల వారికి పునాదులు వేయగలమని నా పూర్తి నమ్మకం. మీరు ధైర్యంగా ముందుకు నడవండి. అందరూ సమాజం కోసం, సమాన హక్కుల కోసం సమిష్టిగా కృషి చేసి ఈ మూఢనమ్మకాలను, సామాజిక రుగ్మతలను సమూలంగా నిర్మూలించాలి. మహిళలు చైతన్యవంతులై మగవారితో సమానంగా గుర్తించబడాలి. అలా కొన్ని సంవత్సరాల్లో బ్రిటిష్ వారి పాలనలోంచి భారతదేశం మేల్కొంది. ఆ సమయంలో తెలుగువారికి స్ఫూర్తినివ్వడానికి యానీ బెసెంట్, లాల్ బాల్ పాల్ త్రయంలో పేరు పొందిన బిపిన్ చంద్రపాల్ లాంటి వారు రాజమండ్రి ముఖ్య కేంద్రంగా పనిచేశారు. ఇక జాతిపిత మహాత్మా గాంధీ గారికి రాజమహేంద్రవరంతో ఉన్న అనుబంధం చెప్పలేనిది. స్వాతంత్ర సమరంలో ఆయన పలుమార్లు రాజమండ్రికి రావడం, ప్రసంగాలు చేయడం జరిగింది. ఆయన మాటలకు స్ఫూర్తి పొందిన ఎంతో మంది తెలుగువారు ధారాళంగా విరాళాలిచ్చి దేశ స్వాతంత్ర పోరాటంలో అండగా నిలిచారు. అంతేకాకుండా ఎంతో మంది ఆయనతో పాటు స్వాతంత్ర పోరాటంలోకి వెళ్లారు. గాంధీ గారితో పాటు నెహ్రూ, సరోజినీ నాయుడు వంటి ప్రముఖ నాయకులు కూడా రాజమండ్రిలో ఉపన్యాసాలిచ్చారు. అలా భారతదేశ స్వాతంత్ర యుద్ధంలో రాజమండ్రి ఒక ముఖ్య కేంద్రంగా నిలిచింది. ప్రస్తుత కాలం రాజమండ్రి అటు చరిత్ర పట్ల ఆసక్తి కల వారికి, ఇటు గోదావరి కోనసీమ అందాలను చూడడానికి వచ్చే వారికి పర్యాటక కేంద్రంగా మారింది. సర్ ఆర్థర్ కాటర్ బ్రిడ్జ్, బ్రిడ్జ్, కందుకూరి వీరేశలింగం గారు నిర్మించిన టౌన్ హాల్, రాళ్లబండి సుబ్బారావు మ్యూజియం, గౌతమి గ్రంథాలయం, ఇస్కాన్ మందిరం, ఉమా కోటిలింగేశ్వర ఆలయం వంటి చూడవలసిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి.
ముఖ్యంగా రాజమండ్రి నుంచే మొదలవుతాయి. అయితే ప్రస్తుత రాజమహేంద్రవరం నగర పురపాలక సంస్థ ఆధ్వర్యంలో మరుగున పడిన లేదా ఇంకిపోతున్న చెరువుల పునరావాసంతో మన నగరం కొత్త హంగులు తెచ్చుకుంటోంది. అలాంటి ప్రయత్నమే కంబాల చెరువు పునరావాసం కూడా. కంబాల చెరువును ప్రకాశం జిల్లా కంభం పట్టణానికి చెందిన శ్రీ కంభం నరసింహారావు గారు నిర్మించి గోదావరి నది ఒడ్డున కంభం వారి సత్రాన్ని నిర్మించారు. మన నగర పురపాలక సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రోత్సాహంతో రాజమండ్రి ప్రజల ఆహ్లాదం కోసం ఉద్యానవనం కూడా నిర్మించింది. ఈ ఉద్యానవనం ఇక్కడి పరిసరాలతో రాజమండ్రి ప్రజలకు కంబాల చెరువు పార్క్ మరొక ప్రతిష్టాత్మక చిహ్నంగా మారింది. మనలో ప్రతి ఒక్కరికి ఒక కథ ఉన్నట్టే ప్రతి నగరానికి ఒక కథ ఉంటుంది. ఆ నగర చరిత్ర, దాని అభివృద్ధిలో ఎన్నో మలుపులుంటాయి. ఇలా ప్రతి నగరపు కథని తీర్చిదిద్దేది ఆ నగర నాయకులు మరియు ప్రజలే. కంబాల చెరువుని మెరుగుపరుచుకున్నట్టే రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దుకుంటే ఆంధ్ర ప్రజలే కాక దేశ ప్రజలు కూడా మెచ్చే నగరంగా రాజమహేంద్రవరం మారుతుంది. అలా జరగాలని నా కోరిక. అందరికీ శుభం జరుగుగా. చూసారు కదండి, ఎలా అనిపించింది మీకు? రాజమండ్రి గురించి, కంబాల చెరువు గురించి చాలా బాగా చెప్పారు. నాకైతే చాలా నచ్చింది. వాటర్లో ఎలా వేయడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. దీన్ని ఏమంటారో నాకైతే తెలీదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రాజమండ్రి గొప్పతనం గురించి కూడా చాలా బాగా చెప్పారు. గోదావరి మాత బొమ్మ చాలా క్లియర్గా వచ్చిందనమాట. మా కాలేజ్ డేస్లో అయితే వాల్ మీద వేసేవారు ప్రొజెక్టర్ అనేది, కానీ ఇప్పుడు వాటర్లో వేయడం అనేది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది చూడగానే. కొన్ని సాంగ్స్ అయితే ప్లే చేశారు. కంబాల చెరువు అయితే చాలా డెవలప్ అయ్యిందండి. ఇలాంటివి పెట్టడం వల్ల చాలామంది వస్తున్నారు విజిట్ చేయడానికి. ఇంకా వీడియోలో నేను చాలా చూపించాల్సింది ఉంది. కొద్దిగా పార్ట్స్ వైజ్గా చూపిస్తాను. అంటే లెంతీ వీడియో చేయడం నాకు ఎందుకో నచ్చదు. ఎందుకంటే స్కిప్ చేసేస్తారు, పూర్తిగా చూడాలనిపించదు. అందుకని పార్ట్స్గా విడదీసి చేద్దామని కొద్దిగానే చేశాను. మా ఆర్జే తల్లి అయితే డ్యాన్స్ చేస్తుంది, చూస్తున్నారా? ఆ సాంగ్స్కి దీనికి ఊపు వచ్చిందనమాట. కంబాల చెరువుని చూడాలంటే చాలా రౌండ్ వేయాలండి. ఓపిక ఉండాలి, ఫస్ట్ ఎనర్జీ ఉండాలి. మొత్తం తిరగాలంటే చాలా టైం పడుతుంది. వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వచ్చే వాళ్ళు వస్తున్నారు. ఇది 1 hour ఉంటుందేమో అండి షో. నైట్ అయ్యాక 6:30 ఆ టైంకి స్టార్ట్ చేసినట్టున్నారు. 1 hour ఉంది, తర్వాత ఆపేశారు. ఇంకా చూడవలసినవి చాలా ఉన్నాయి. మేమైతే కాసేపు కూర్చొని చూసాం, బాగుందని. ఇంకా ఏమేమి చూసామో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. మీరైతే ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను చూసిన తర్వాత. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. మధ్యలో డిస్టర్బ్ అవుతుంది, ఎందుకంటే నాకు జలుబు చేసింది. ఏమనుకోకండి. బాయ్.